IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావ టీవీ. తెలంగాణలో ఇటు నిరుద్యోగులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు, అదేవిధంగా డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పేసి నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ నిరుద్యోగ ఓయూజేసి రవీంద్రనాయక్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, తెలంగాణలో గత 10 రోజులుగా మీరు కూడా గమనిస్తూనే ఉన్నారు జరుగుతున్న ఆ పరిణామాలు ఏంటో. ఇటు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సిని వాయిదా వేయాలి, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, 1:100 నిష్పత్తిలో ఇటు గ్రూప్ 2, గ్రూప్ 1 ఇంటర్వ్యూలు జరగాలని చెప్పేసి అటు వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, మీరేం చెప్తారు దీని మీద? నేను ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ రాశాను, ప్రిలిమ్స్. ఓకే. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాసి ఉన్నాను. గ్రూప్ 2 అప్లై చేసి ఉన్నాను. వివిధ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ప్రతిదీ రాస్తానే ఉన్నాము. ఓకే. అప్లై చేస్తా ఉన్నాము. మేము ఇన్ని రోజులుగా తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు జరగలేదు. చాలా రోజుల నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం వయోపరిమితిని మనకు తెలుసు, 44+5 49 సంవత్సరాలు జనరల్ కేటగిరీ వాళ్ళు. మళ్ళీ అదనంగా ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు ఇస్తే 49 అయింది. ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ 2 సంవత్సరాలు పెంచింది. వారికి 46 చేసింది జనరల్ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీలకు 2 సంవత్సరాలు పెంచింది. 51 సంవత్సరాల వరకు ఇప్పుడు వయోపరిమితి ఉన్న వాళ్ళకు రాసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఉద్యోగ ప్రిపరేషన్ అనేది మన తెలంగాణ వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా ఎగ్జామ్ జరగకపోవడం వల్ల ఈ ఉద్యోగాలకు లీవులు పెట్టుకొని చాలా మంది కూడా ఉద్యోగ ప్రిపరేషన్ లో ఉన్నారు. లక్షల మంది ఉన్నారు. టీఎస్పీఎస్సీలో ఒక 30 లక్షల మంది, 34 లక్షల మంది నమోదు చేసుకుంటే దాంట్లో చాలా మంది ఈ ఉద్యోగాల ప్రిపరేషన్ లో ఉన్నారు. మరి ఇప్పుడు మనము ఆ తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి పేపర్లు లీక్ కావడం వల్ల చాలా సమయం దొరికింది ప్రిపేర్ అయ్యే వాళ్ళకు. నిజంగా ఉద్యోగాలు సాధించాలి అని అనుకునే వాళ్ళకు చాలా సమయం దొరికింది. మరి మళ్ళీ ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వండి అనో, మళ్ళా దాన్ని పెంచండి అనో, లేదంటే వాయిదా వేయండి అనడం సమంజసం కాదు. ఎందుకంటే కొత్త వాళ్ళు కొంత ఎలిజిబిలిటీ వచ్చింటది వాస్తవమే. కానీ మేము తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే మేము. అలాంటి వాళ్ళం కూడా ఎగ్జామ్ రాస్తా ఉన్నాం. మరి అంత వేచి చూసి మేము ఎగ్జామ్ రాస్తుంటే మొన్న ఎలిజిబిలిటీ పొందిన వాళ్ళు కొంతమంది కలిసి డిఎస్సిని వాయిదా వేయండి, గ్రూప్ 2ని వాయిదా వేయండి, దాంట్లో ఉద్యోగాలు పెంచండి అని చెప్పి రకరకాల ఒకదానికి పొంతన లేకుండా ఉంది. వీళ్ళు చెప్పే ఏదైతే వాయిదా వేయమని కోరే డిమాండ్స్ ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉంది. ఒకడు 1:100 పెట్టండి, ఒకరు 1:50 పెడితేనే ఇప్పుడు మనకు మెయిన్స్ ఎగ్జామ్స్ కి ఎగ్జామ్ పెట్టడానికి కానీ పేపర్ వాల్యుయేషన్ కానీ చాలా సమయం పట్టుకుంటది. దీంట్లో 1:50లో ఉన్న వాళ్ళని చాలా మంది ఎగిరిపోతారు. 1:100 తీసుకొని అంటే దీన్ని కాలయాపనం చేయడం తప్పిస్తే ఇంకోటి ఉండదు. 1:50 అంటే వీళ్ళు 100 వాళ్ళు వచ్చి మళ్ళీ ఏం చేస్తారు దీంట్లో వచ్చి అంటే సీరియస్ లేని వాళ్ళని కూడా కలుపుకొని ఈ ప్రక్రియని ఇంకా లేట్ చేయడం తప్పిస్తే కట్ ఆఫ్ పెరుగుతుంది కదండి. కట్ ఆఫ్ పెరుగుతుంది కదా అప్పుడు 1:100 అయితే. 1:100 అయినప్పుడు ఏమైతుంది, 1:100 ప్రిపరేషన్ మెయిన్స్ ఎగ్జామ్స్ అందరికి పిలిచి వీళ్ళనికి సీరియస్ ఉన్నోనికి లేనోనికి అందరికి ఎగ్జామ్ రాపించి ఆ పేపర్ దిద్దుకుంటా కాలయాపన కాదా? అదే 1:50లోనే మనకు ఉద్యోగంలో అంటే ఏంది, ఎవరైతే టాలెంట్ ఉంటారో, ఎవరైతే మంచి సమయస్ఫూర్తితోటి ఎగ్జామ్స్ రాయగలరో వాళ్ళని సెలెక్ట్ చేయడమే దీని ఉద్దేశం. అంటే ఈ ఆందోళన మొత్తం కావాలనే చేస్తున్నారా, లేకపోతే ఏదైనా వెనుక బీఆర్ఎస్ ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఈ ఆందోళనలో కొంతమంది ఇప్పుడిప్పుడే ఎగ్జామ్స్ అర్హత పొందిన వాళ్ళు, ఎవరైతే కొత్తగా ఈ 1-2 years లో ఎవరైనా ఎలిజిబిలిటీ వచ్చి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సమయం సరిపోదేమో అని వాళ్ళు కొంతమంది
ఈ వాయిదా వేయండి అని తీసుకొస్తే ఆబ్వియస్లీ వీళ్ళు ప్రతిపక్షాలు ఏం చేస్తాయి, ఎవరు ఎక్కడ ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసినా నలుగురు కలిసినా వాళ్ళతోటి వంత పడతాయి తప్పిస్తే వద్దని చెప్పరు కదా. దాంట్లో వాళ్ళు తోడై, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొంత, బీఆర్ఎస్ వాళ్ళు కొంత తోడై దీన్ని వాయిదా వేయాలని చెప్పాను. నేనంటున్నా ఏంటంటే, సరే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేయడంలో తప్పేం లేదు, మీరు చేయండి. క్యాలెండర్, ఉద్యోగ క్యాలెండర్ ఇమీడియట్లీ ఫిలప్ చేసి ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వమని చెప్పండి, ఉద్యోగాలు పెంచమని చెప్పండి. కానీ దీనిలో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉద్యోగాలు ఇప్పుడు గ్రూప్ 2 లో పెంచండి, గ్రూప్ 3 లో పెంచండి అంటుండ్రు. ఏ ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో ఇంకో ప్రభుత్వం వచ్చి పోస్టులు యాడ్ చేస్తే ఆ ప్రభుత్వానికి వచ్చే మైలేజ్ ఏముంటది కదా, వాళ్ళ స్వార్థం కూడా వాళ్ళకు ఉంటది కదా. వాళ్ళు ఏం చేస్తారు, అరే రేపు వీళ్ళే ప్రశ్నిస్తారు, నువ్వు ఎప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్స్, మేమిచ్చిన నోటిఫికేషన్సే నువ్వు ఫిలప్ చేసినావు తప్పిస్తే నువ్వు కొత్తగా ఇచ్చింది ఏముంది, ఒక నోటిఫికేషన్ ఇచ్చినావు అని వాళ్ళని మళ్ళీ డిఫెన్స్ లో ఇస్తారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనుకున్నాం కాబట్టి ఆ క్యాలెండర్ ఇస్తామంటుంది. ఇది తొందరగా అయిపోగొట్టుకుంటే మళ్ళీ దాన్ని ఎవరైతే ఈ ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు అవకాశం రాకున్నా, లేదంటే ఈ సమయం సరిపోలేదు, ఉద్యోగం రాలేదు అనుకొని భావించిన వాళ్ళు ఈ కంటిన్యూషన్ లో ఉంటే రేపు వాళ్ళకి కదా ఉద్యోగాలు వచ్చేవి. ఆ కంటిన్యూషన్ అలాగే కొనసాగిస్తే దాని గురించి డిమాండ్ చేస్తే మేము కూడా వస్తాం, అందరం కలిసి చేద్దాం. పేపర్ లీకులు జరిగినప్పుడు వీళ్ళు దొంగలు ఎక్కడో పడుకొని దుప్పట్లు కప్పుకొని పడుకున్న దొంగలు ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఉన్న పేపర్ లీక్ నేను కూడా ఉద్యమం చేసిన, అరెస్ట్ అయినా. ఆనాడు కనిపించాను ముఖాలు. వీళ్ళకు ఆల్ ఆఫ్ సడన్ గా ఎట్లా నిరుద్యోగుల మీద ప్రేమ పుట్టుకొచ్చిందండి? సిగ్గుండాల కొంచెమన్నా వీళ్ళు. ఈ బిఆర్ఎస్ లో తిరిగే నాయకులకు వాళ్ళు యూనివర్సిటీని వదిలేసి ఎన్నడూ యూనివర్సిటీ మొఖాలు చూడండి. బాల్కా సుమన్, గాదరి కిషోర్, రాజారాం యాదవ్, దూదిమెట్ల బాలరాజు, ఇంకా ఎవరైతే ఉండాలో వీళ్ళకి సిగ్గుండాలి, ఇంత జ్ఞానం ఉండాలా. అశోక్ సార్ దీక్షలు ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళని నిమ్స్ లో అడ్మిట్ చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏం బాలేని పరిస్థితి. నేను ఒకటే అంటున్నాను, ఎవరైతే ఉన్నారో మీరు ఏదో రాజకీయ నాయకులు వచ్చి ఇవి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మేము కూడా చూసినాం, మేము అట్లాగే బలి అయిపోయినాం. ఈ రోజు ఇలాంటి తంట్లకు మోసపోయి ఆ రోజు వచ్చి పరామర్శించడము, రోజు మామూలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కలుపుకొని చేతులు కలుపుకొని తిరిగితే మేము ఆ రోజు ఏదో ఊహించుకున్నాం. మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ఈ దొంగలు మళ్ళీ ఎక్కడ కూడా నిరుద్యోగుల పక్షాన గాని తెలంగాణ విద్యార్థుల పక్షాన గాని మాట్లాడిన దాఖలాలు లేవు. ఏమన్నాడంటే గంటా చక్రపాణి ఆనాడు ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఏంటి అంటే, మీరు అన్నప్పుడు నోటిఫికేషన్ చేయము, అవే వస్తాయి నోటిఫికేషన్ వచ్చినప్పుడు రాసుకోండి. లేదు సార్ మేము అన్ని లీవ్లు పెట్టుకొని మేము ఉన్నాము చేసినాము అంటే ఎవరు పెట్టుకోమన్నారు? వదిలేసుకోండి, ప్రిపరేషన్ మీరే ఉన్నారా అన్నాడు. అంత నిర్లక్ష్యంగా మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ గా దీంట్లో కూడా రాజకీయాలు చేయండి. కానీ నిరుద్యోగులు ఇప్పటికే చాలా లీవులు పెట్టుకొని చాలా మంది రకరకాలుగా ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతుంటే వాళ్ళ తల్లిదండ్రుల మీద భారం పడి పెళ్లిళ్ళు కాక ప్రయాసాలకు వచ్చి అశోక్ నగర్ లో ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో చాలని ఈ రోజు ఏమంటారు వాళ్ళ కూడు కూడా చాలకుండా తిని ప్రిపరేషన్ అవుతున్నారు. ఎవరో కొందరు మంది స్వార్థం వల్ల మనం రాజకీయం చేయాలనుకుంటే ఇది కాదండి అంశము. ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ మనకు వేల కోట్ల రూపాయలు తెలంగాణ అప్పుల పాలైంది కదా, మిషన్ కాళేశ్వరం అనేది ఏమైంది చూడండి ఒకసారి, వేల కోట్లది. అలాంటి దాని మీద చేయాలి. మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మీ ఛానల్ ద్వారా ఎవరైతే ఈ తెలంగాణను దోచుకున్నారో ఎవరైతే వాళ్ళ మీద చేయండి. ఏది మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అదే విధంగా మన ధరణి వెబ్సైట్ ద్వారా చాలా మంది ప్రజలకు నాశనం చేశారు కదా ఈ గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా. ఆ అంశాల మీద చేయండి. ఫోన్ ట్యాపింగ్లు మావి కూడా జరిగినాయి, ఉద్యోగులు కూడా జరిగి మా నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన విద్యార్థి సంఘాల లీడర్లు కూడా జరిగినాయి. ఇదండి ఫస్ట్ ఎగ్జామ్ జరగనియండి, అందరికి ఉంటది, ప్రతి ఒక్కరికి ఉంటది ఒక నోటిఫికేషన్. అసలు నోటిఫికేషన్స్ కేసీఆర్ 46 జీవో తెచ్చుకోవడం వల్ల ఈ రోజు గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల్లో తెలంగాణలో ఉద్యోగాలు దొరికే అవకాశమే లేదు. జీవో నెంబర్ 46 రద్దు చేయమని చెప్పి కొట్లాడండి. వీళ్ళు ఎవరైతే వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ముసలి కన్నీరు కారుస్తున్నారో ఈ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అయితే వీళ్ళు మొదటగా జీవో నెంబర్ 46 తెస్తే చాలా మంది తెలంగాణ
33 జిల్లాల వాళ్ళకి లేదంటే ఇదే హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర నాయక్ గారు. థ్యాంక్ యూ.